అయితే ఇన్ని సమస్యలకు కారణమయ్యే ఊబకాయం దీన్ని తగ్గించడానికి ట్రీట్మెంట్ ఏముంటుంది సార్? సో ముఖ్యంగా మెయిన్లీ ఊబకాయంకి ఇఫ్ యూ సీ వరల్డ్ వైడ్ అప్రూవ్డ్ మందుల్లో మోంజారో అంటే టెరిజోపటైడ్ అనే మందు ఒకటి ఉంది. దెన్ ఆఫ్ కోర్స్ ఒజంపిక్ మనం అందరం విన్నాము, ఇది యూఎస్లో కూడా బాగా సూపర్ హిట్ అయిన మాలిక్యూల్, ఇండియాలో కూడా వచ్చింది వీగోవి అని. సో సెమాగ్లూటైడ్, టెరిజోపటైడ్, దెన్ ఆఫ్ కోర్స్ లిరాగ్లూటైడ్, ఇలా కొన్ని మందులు ఉన్నాయి ఇండియాలో అప్రూవ్డ్ ఫర్ ఒబిసిటీ. దెన్ ఆఫ్ కోర్స్ ఓర్లిస్టాట్ అని, అంటే తిన్న ఫుడ్లో ఫ్యాట్ అబ్జార్ప్షన్ తగ్గే విధంగా, అలాగే కార్బోహైడ్రేట్ అబ్జార్ప్షన్ తగ్గే విధంగా. మనకి ప్రోటీన్ ఏమో అబ్జర్వ్ అవ్వాలి, బాడీలోకి వెళ్ళాలి, కార్బ్స్ అండ్ ఫ్యాట్ ఏమో మోషన్లో కనీసం 30-40% మోషన్లో వెళ్ళిపోయే విధంగా మనం ఈ మందులు మనకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాయి. సో ఈ మందులు వాడకం ద్వారా ఇన్ఫ్యాక్ట్ 30% ఆర్ మోర్ బాడీ వెయిట్ తగ్గిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఇది కూడా సేఫ్గా, అంటే ఒక ఆల్మోస్ట్ 8 months to 1 yearలో 30% వెయిట్ తగ్గడం అనేది చిన్న విషయం కాదు. ఇన్ఫ్యాక్ట్ ఒక 10 years బ్యాక్ బేరియాట్రిక్ సర్జరీ చేస్తే వచ్చిన రిజల్ట్స్ని మనం ఈ మందులతో, ఈ కొత్త మందులతో సేఫ్గా మనం వీళ్ళ బరువు తగ్గించగలుగుతున్నాం. బట్ ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్, మనకి డైట్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఈ మందుల వాడకం కూడా థర్డ్ పిల్లర్. అంటే ఈ 2 పిల్లర్స్, డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ పిల్లర్స్. ఈ కాంబినేషన్తోనే, ఈ మల్టీప్రాంగ్డ్ అప్రోచ్తోనే మనం వెయిట్ తగ్గించగలం బేసిక్గా. ఓకే, ఇప్పుడు ఇందాక బేరియాట్రిక్ సర్జరీ అన్నారు. సో బేరియాట్రిక్ సర్జరీ అనేది అసలు నిజంగా ఎప్పుడు అవసరం పడుతుంది సార్? సో 40 BMI దాటి ఉంటే, బాడీ మాస్ ఇండెక్స్ కనుక 40 దాటితే బేరియాట్రిక్ సర్జరీ హెల్ప్ అవుతుంది. దాంట్లో కూడా రకాలు ఉన్నాయి. గ్యాస్ట్రిక్ స్లీవ్ అంటాము, అంటే స్లీవ్ గ్యాస్ట్రెక్టమీతో పాటు ROux-en-Y అని ఇంకొక, అంటే ఇంటెస్టైన్ యొక్క లెంగ్త్ తగ్గించే ఒక ప్రయత్నం. సో ఇది బేరియాట్రిక్ సర్జరీ యూజువల్గా 40 దాటిన వాళ్ళకి చేస్తూ ఉంటాం, BMI దాటిన వాళ్ళకి. 35 దాటి అన్కంట్రోల్ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా మనం ఇండికేట్ చేస్తూ ఉంటాం. బట్ ఈ మధ్య 35 దాటిన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఈ కొత్త మందులతో వాళ్ళు సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ మనం చూస్తున్నాం. అంటే 25 to 30% వరకు వెయిట్ తగ్గిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఇన్ఫ్యాక్ట్ డయాబెటీస్తో బాధపడుతూ ఇంతకుముందు ఈ మందులు వాడుకున్న తర్వాత 1 year తర్వాత కంప్లీట్గా నాన్ డయాబెటిక్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఓకే, అయితే కొంతమంది మేము ఎక్సర్సైజ్ చేయలేము, వాకింగ్ చేయలేము, అలా కొంత వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా, ఒబేసిటీ ఉన్న వాళ్ళు అంటుంటారు కదా. సో వాళ్ళు కొంతమంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు. సో అది ఎంతవరకు పనిచేస్తుంది ఒబేసిటీ తగ్గించుకోవడానికి? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈజ్ డెఫినెట్లీ మంచి పద్ధతే. కాకపోతే ఎలా చేస్తున్నారు, ఫాస్టింగ్ తర్వాత మీరు ఏం ఫుడ్ తీసుకుంటున్నారు, మధ్యలో మీరు హైడ్రేట్ చేసుకుంటున్నారా, ఇట్లా కొన్ని అంటే ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అంటే అందరూ అఫ్కోర్స్ డయాబెటీస్ ఉంది, మీకు డయాబెటీస్ కొంచెం తీవ్రంగా ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయకూడదు. మీ మందుల వల్ల మీకు షుగర్స్ పడిపోయే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అదే మీరు ఓన్లీ మైల్డ్ డయాబెటిక్కే ఉన్నారు, మీరు సేఫ్గా, అంటే షుగర్స్ పడేయని, షుగర్స్ అంటే హైపోగ్లైసిమియాకి పుష్ చేయని మందులు కూడా కొన్ని ఉన్నాయి, అవి వాడుతున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయొచ్చు. ఒక 16 గంటలు రఫ్లీ, అంటే 14 to 16, కొంతమంది 18 hours కూడా ఫాస్ట్ చేస్తూ ఉంటారు. బట్ రిమెంబర్ టు డ్రింక్ వాటర్. మధ్యలో మీరు హైడ్రేట్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే కిడ్నీస్ మీద ఒత్తిడి పడే ఛాన్స్ ఉంది, రిస్క్ ఉంది. బట్ ఫాస్ట్ బ్రేక్ చేసిన తర్వాత హై ఫైబర్, హై ప్రోటీన్ డైట్ మీరు తీసుకుంటూ ఉండాలి. విటమిన్స్, మినరల్స్ కూడా ఉండే విధంగా చూసుకోవాలి. దెన్ కార్బ్స్ తీసుకున్నట్టయితే కాంప్లెక్స్ కార్బ్సే అవ్వాలి, దెన్ ఫైబర్ రిచ్ ఉండాలి, దెన్ ఫ్యాట్ కంటెంట్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈజ్ డెఫినెట్లీ ఎ గుడ్ కాన్సెప్ట్, కానీ సరైన విధానంలో కనుక మీరు చేస్తే మీకు రిజల్ట్స్ కూడా బాగా వస్తాయి.